శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్ ఇది ఇప్పుడు వేలంపల్లి శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే సంపద సృష్టిస్తామని చెప్పేసి మీరు అన్నారు కదా! అంటే సంపద వచ్చేసి సినిమా టికెట్ల మీద రేట్లు పెంచి సంపద సృష్టిస్తుర్రా ఏంటి? ఇప్పుడు 'హరిహర వీరమల్లు' వచ్చిందని చెప్పేసి దీని ద్వారా సంపద సృష్టిమా ఎట్లా ఏంటి అని చెప్పేసి అన్నారు. అతను అనే మాట గురించి దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు. సంపద సృష్టిస్తూ అప్పులు చేయటం సంపద సృష్టించి చూపించాడుగా చంద్రబాబు. సంపద సృష్టించడం అంటే 1,90,000 ఆ సంవత్సరంలో 1,90,000 అప్పులు పుట్టించడం, అది గొప్ప, అది సంపద సృష్టిస్తాం అని ఆయన చెప్పిన మాట. ఇక దాని గురించి చర్చ ఉంది. చర్చ అంటే ఓన్లీ ఇప్పుడు ఈ సినిమాలకి టికెట్లు పెంచి వీటి ద్వారా దాన్ని దీని ఉన్న పిచ్చితనం వెల్లంపల్లి మాట్లాడు. సినిమా వేరు, అది వేరు. రాష్ట్ర ఆర్థికానికి సినిమాకి సంబంధం ఉంది. పిచ్చిపోకూడదు చెప్తే అది సినిమాకి రేటు పెంచడం అనేది వద్దని గతం అన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారం వచ్చింది కదా పెంచుకుంటున్నారు. అది సినిమాకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో చూస్తానంగా రేట్లు పెంచడం వల్ల వచ్చేవాడు కూడా ఆగిపోయాడు. అది ఎప్పటి నుంచి చెప్తున్నావు, రేట్లు పెంచి మేము ఖర్చు పెట్టామంటే నువ్వు ఎవరి కోసం ఖర్చు పెట్టావు? వ్యాపారం ఉందని ఖర్చు పెట్టావు, లేకపోతే నా కోసం నీ కోసం ఖర్చు పెట్టావా? లేదు కదా, వ్యాపారం ఉందని ఖర్చు పెట్టావు. ఖర్చు పెట్టే ఇవ్వడానికి కరెక్ట్ కాదని అన్నావు. గత ప్రభుత్వం 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితే ఇస్తామన్నారు. అక్కడికి తెలంగాణలో నో బెనిఫిట్స్ అన్నారు. మళ్ళీ వాళ్ళకి ఈ ప్రభుత్వానికి నీతి నిజాయితీ నిలకడ లేదు కదా. మళ్ళీ అక్కడ తెలంగాణలో ఇమీడియట్గానే అన్నారు, పుష్ప అప్పుడు అన్నారు, 4 రోజుల్లోనే గేమ్ చేంజర్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకి ఇచ్చారు. ఇక్కడ అంతే అందరూ అన్నారు, మరి నోరు మూసుకు కూర్చున్నారు, రేట్లు పెంచుకోవడానికి ఇచ్చేశారు. 600 800 పెట్టి ఎవరు కొంటారు? సినిమా బ్రహ్మాండం ఉంటే కొంటారు, లేదా కొనరు. అదే జరుగుతుంది పరిస్థితి. దగ్గర పడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు అత్యాశ. ఏదో మొదటి రోజులు పిండేసుకుందాం, మొదటి 2-3 రోజుల్లో పిండేసుకుందామని ఆశపడ్డారు. అది పిండగా ప్రజలు మేము వీళ్ళనే పిండేశారు. ఇవాళ ప్రేక్షకులు జేబు చూసుకునే సినిమాకి వెళ్తున్నాడు. ఈ హీరోని చూసి సినిమాకి వెళ్ళట్లా. హీరోని సినిమా బాగుంది, ఫ్యాన్స్ మొదటి 3 షోలు అంతే. 4వ షో నుంచి జేబు చూసుకుంటున్నాడు. ఫ్యాన్ అయినా ప్రేక్షకుడైనా జేబు 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆ సినిమా వర్త్ అంటే వెళ్తున్నాడు. లేదు ఎవడు హీరో ఉన్నా వాడు ఏం కేర్ చేయట్లా. చిన్న సినిమా అయినా సరే బాగుందంటే వాడు దానికి ఖర్చు పెడుతున్నాడు. పెద్ద సినిమా బాగాలేదంటే టాటా బై బై చెప్తున్నాడు. కనుక ఈ రేట్లు పెంచడం దౌర్భాగ్యపు లక్షణం. బ్లాక్ టికెట్లు అమ్మితే జైల్లో వేస్తారు, పట్టుకుంటారు, పోలీసులు కొడతారు, తత్తారు, స్టేషన్ తీసుకెళ్తారు. ఇది బ్లాక్లో అమ్మని లైసెన్స్ ఇవ్వటమే కదా. ఇంగిత జ్ఞానం ఉండాలి ప్రభుత్వాలకి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగిత జ్ఞానం లేని, విజ్ఞానం లేని, వివేకము లేని ఒక వికృతమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అవి అలాగే ప్రవర్తిస్తే అంతే. సార్ ఇప్పుడు మీరు సినిమా వారాయి ఉండి టికెట్ల రేట్లు పెంచినందుకు చాలామంది సమర్థిస్తారు సినిమా వాళ్ళు. ఏంటంటే మేము పెట్టినాం కాబట్టి తీసుకుంటాను. కానీ మీరేంటి సార్, మీరు అలా మాట్లాడారు? నేను బుద్ధిని ఇవాళంటి ఇవాళ విన్నాం, నేను చాలాసార్లు పోరాడాం కూడా. రేట్లు పెంచటం అనేది తప్పు. నువ్వు రేటు ఎక్కువ ఖర్చు పెట్టావు అంటే ఎవరి కోసం ఖర్చు పెట్టావు? 5 ఏళ్ల క్రితం ఎందుకు ఖర్చు పెట్టలా? ఇవాళ ఎందుకు ఖర్చు పెట్టడం? బిజినెస్ ఉంది కానీ ఖర్చు పెట్టావయ్యా. నీ వ్యాపారం పెరిగింది. తెలుగు సినిమా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దాటితే చెన్నైలో మార్నింగ్ షోలు, కర్ణాటకలో ఒక థియేటర్లో షోలు, కేరళ లేదు, ఇంకోటి లేదు, జపాన్ లేదు, చైనా లేదు. ఇవాళ తెలుగు సినిమా రాజమౌళి పుణ్యమాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ బిజినెస్ పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నావు నువ్వు. లేకపోతే నన్ను ఉద్ధరించడానికి, ప్రేక్షకులు ఉద్ధరించడానికి ఖర్చు పెడతా. బుద్ధి జ్ఞానం ఉండాలి. నీ వ్యాపారాన్ని నువ్వు ఖర్చు పెట్టి మార్కెట్ ఉంది కనుక ఖర్చు పెట్టావు. నేను ఖర్చు పెట్టాను నాకేముంది? ఏదో ఒక మొదలెట్టాడు అడుక్కుంటాం. ఆ అడుక్కునేవాడికి ప్రభుత్వం సహకరించేది. అది ఒక ఆనవాయితీగా పొద్దున్న లెగిస్తే సినిమా తీయటం అడుక్కుంటాం. నేను ఎవడయ్యా కానీ బిజినెస్ నీకు ఉన్నప్పుడు ఖర్చు పెట్టు, లేనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టావు నువ్వు? బుద్ధి లేకుండా నేనేనాడు. వాడు సోప్ తయారు చేసే ఉంటాడు, వాడు దానికి సోపు కవర్ బ్రహ్మాండంగా ఇదేసి చేస్తాడు. అందుకని నేను కవర్ బ్రహ్మాండంగా చేశాను, ఖర్చు పెట్టాను, నాకు ఎక్కువ కొట్టాడు జనాలు. పిచ్చ క్వాలిటీ ఉంటే కొట్టాడు, అంతే కదా. నువ్వు సినిమా ఖర్చు ఎందుకు పెట్టావు? ఇదివరకు కోట్లు ఇచ్చావా హీరోలకి? ఇవాళ ఇస్తారంట. మరి ఆ రోజు ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వాలి ఆ రోజు? ఇవాళ ఎందుకు ఇస్తారు? ఆ రోజు మా బిజినెస్ లేదు, ఉన్న బిజినెస్ని బట్టి ఇచ్చావు. అప్పుడు ₹1,00,00,000 బిజినెస్ ఉందని హీరోకి 10 లక్షలు ఇచ్చావు. ఇవాళ 100 కోట్ల బిజినెస్ ఉందని 25 కోట్లు ఇస్తున్నావు.
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిజినెస్ ఉంది కనుక ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టానో నన్ను ఖర్చు పెట్టానో నన్ను ఆదుకోవడం అడుక్కు తింటాను సిగ్గులేదు సిగ్గుసెర లేకుండా. అది నా మొదటి నుంచి నేను వ్యతిరేకం. ప్రేక్షకుల మీద భారం వేయటం అనేది నువ్వు ఖర్చు పెడితే బిజినెస్ కోసం ఖర్చు పెట్టావు, నువ్వు వ్యాపారం అది. సార్ ఇప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారిది వచ్చేసి ఒక పాత వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా కోట్ల ఆస్తుంది, నేను సినిమా తీస్తే 100 కోట్లు పెట్టి తీస్తే 1000 కోట్ల వరకు కలుగుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు హరిహర వీరమల్లుకి వచ్చేసి చెప్పారు కదా ఏమైంది అన్నట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఆయన ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలంతా పట్టించుకుని మాట్లాడద్దమ్మా. పవన్ కళ్యాణ్ అజ్ఞాని అర్ధజ్ఞాని. అతను ఏ విషయమైన రాజకీయాలైనా ఇంకోటని ఏం మాట్లాడతాడో ఆ క్షణానికి ఏదో ఆవేశం మాట్లాడతే ఆలోచించి ఒక విశిష్టతగా ఒక విజ్ఞానంతో విశ్లేషణతో మాట్లాడు. అతను ఏ విషయమైనా చూస్తున్నాం కదా. అతను ఒక అర్ధజ్ఞాని అజ్ఞాని. ఏ ఆవేశం తప్పితే ఇంకోటి లేదు. అతని మాటల గురించి ప్రధానికి అతను రోజుకో చెత్త మాట్లాడుతూ ఉంటాడు. తెలుగు భాష తెలుగు భాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ, ఈ బుద్ధి జ్ఞానం ఉన్న భాష మాట్లాడేది 7,000 సంవత్సరాల క్రితం పుట్టింది తెలుగు, 2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల క్రితం పుట్టింది హిందీ. ఎట్లా హిందీ పెద్దమ్మ అవుద్ది? ఈ పురాతన ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద ఎప్పుడో వచ్చింది తెలుగుకి, తమిళకి కూడా వచ్చింది. వీళ్ళు పెద్దమ్మ చిన్నమ్మ ఏం తెలియకుండా ఏదో గాలితనంగా అప్పటికప్పుడు ఏదో ఆయన పక్కన ఎవరు ఉంటారో ఏమిటో ఎవరు ఎదవలో అజ్ఞానులు చదువు సంధ్య లేని వాళ్ళు ఉన్నారో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఈయన ఊగిపోయి మాట్లాడుతూ ఉంటాడు. సనాతనం అంటాడు. సనాతనం అంటే ఏం తెలుసు? సనాతన ఉద్యమం తమిళనాడుకి వెళ్ళి సనాతనం గురించి వాళ్ళ ఉద్యమాన్ని గురించి మాట్లాడు. ఏం తెలుసు ఈయనకి? తమిళనాడులో ఎప్పటి నుంచి ఉద్యమం, ఎందుకు ఉద్యమం, ఎందుకు సనాతన ధర్మంలో లోపాలని ఫైట్ చేశారు వాళ్ళు, ఎందుకు తెలుసు ఆయనకి? సనాతన ధర్మం తమిళనాడులో సనాతన ధర్మం పేరు మీద బ్రాహ్మణులు ఆధిపత్యం వహించేవారు. ఆ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఢీకొని ఎదుర్కోవడానికి పెరియార్ లాంటి వాళ్ళు నడుము బిగిస్తే ఆ పోరాటం డిఎంకే అధికారంలోకి వచ్చి ఇవాళ తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గింది. వాళ్ళు అందరూ సమానులే. గతంలో నేను చిన్నప్పుడు తమిళనాడులో పెరిగాను, తమిళనాడులో చదివాను కనుక నాకు తెలుసు. చిన్నప్పుడు బ్రాహ్మణ్సే, ఆఫీసర్ల బ్రాహ్మణులే, పోలీస్ ఆఫీసర్ల బ్రాహ్మణులే, చీఫ్ సెక్రటరీ అందరూ బ్రాహ్మణులు, మంత్రులు బ్రాహ్మణులు, అలా ఉండేది. పెద్ద సి రాజగోపాలాచారి, సుబ్రహ్మణ్యం అందరూ వాళ్ళే. భక్తవత్సలు అందరూ బ్రాహ్మణ్సే, అధికారము బ్రాహ్మణ్సే, ఆఫీసర్లు ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా బ్రాహ్మణ్సే. అలా ఉండేది తమిళనాడు. దాన్ని ఛేదించారు వాళ్ళు, బ్రేక్ చేసి బ్రాహ్మణులని వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించారు. అది పోరాటం అక్కడ. అది ఎప్పుడో 9వ శతాబ్దంలో మొదలైంది. ఈ దీంట్లో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న లోపాలని ఫైట్ ఎప్పుడు మొదలైంది తెలుసు అతనికి? 9వ శతాబ్దంలో మొదలైంది. ఆ 9వ శతాబ్దంలో మొదలైతే ఆ పోరాటం 18వ శతాబ్దంలో 9 శతాబ్దాల పోరాటం తర్వాత సతీ సహగమనము, విద్య అనేది బ్రాహ్మణులకే పరిమితము, ఈ రెండింటినీ బ్రేక్ చేయగలిగారు. అంత ఉంది కదా. ఏం తెలిసి ఈయనకి? సనాతనం అంటాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకుని వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుని సనాతనం దాంట్లో తెలియకుండా ఏదో వాగేయటం తప్పితే ఇప్పుడు బీజేపీ సంకలో చేరాలి, ఆర్ఎస్ఎస్ మెప్పు పొందాలి, దానికోసం సనాతనం అంటే ఆయనకి ఒక విచక్షణ విజ్ఞానము ఏమీ లేదు. ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతని మాటల గురించి రోజుకో చెత్త మాట్లాడుతూ ఉంటాడు. దానికి రోజు మాట్లాడాలి, రోజు ఆ చెత్తల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉండాలి.